బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ మరోసారి స్పందించారు. పార్టీలో తాను లేనని, తన పేరు బయటపెట్టిన బెంగళూరు పోలీసులతో న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం లీగల్గా ఫైట్ చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని తనను ఇబ్బంది పెడుతున్నాయని హేమ మండిపడింది. తన పేరు బయటకు రావడం వలన తన కుటుంబం చాలా బాధపడుతోందని హేమ తెలిపింది. తమ ఫ్యామిలీ భోజనం కూడా సరిగ్గా చేయడం లేదంటూ వాపోయింది. వీడియోలలో చూపిస్తున్న వైట్ డ్రెస్ అమ్మాయి తాను కాదంటూ చెప్పుకొచ్చింది. త్వరలోనే అన్ని నిజాలు ఆధారాలతో సహా నిరూపిస్తానని నటి హేమ తెలిపింది. కాగా రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నటి హేమతో పాటు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా నిర్ధారణైన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని సీసీబీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.